హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజ్రావ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మహేంద్ర 475 DI XP ప్లస్ వాక్ అరౌండ్ రివ్యూ చేయబోతున్నాను. విత్ ట్రాలీ. నెక్స్ట్ దీని ఇంజిన్ సీసీ అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దీని ఇంజిన్ వచ్చేసి 44 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది 475 XP అనేది. దీని గేర్ వచ్చేసి 4 గేర్ బాక్స్, 4 స్పీడ్ గేర్ బాక్స్, 4 ఫార్వర్డ్ 1 రివర్స్. నెక్స్ట్ ఇది ఇంజిన్ సీసీ వచ్చేసి 4 సిలిండర్స్తో వస్తుంది. 2979 cc వస్తుంది. 2000 RPM దగ్గర 44 హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. దీని మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 172 టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వాటర్ కూల్ డైరెక్ట్ ఇగ్నిషన్ సిస్టము. క్లచ్ టైప్ వచ్చేసి డ్యూయల్ ఆప్షన్ ఉంది, దీంట్లో సింగిల్ డ్యూయల్ అనేసి. గేర్ బాక్స్ వచ్చేసి పార్షియల్ కంట్రోల్ మెస్. దీని ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి 30 km వరకు వెళ్తుంది. రివర్స్ వచ్చేసి 12 km వరకు స్పీడ్ వెళ్తుంది ఇది. నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి ఆయిల్ ఇమర్సెడ్ బ్రేక్స్ ఉంటాయి దీంట్లో. దీని లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి 1500 kgs వరకు ఉంటుంది. పీటీఓ వచ్చేసి టిల్లర్ అంటారు కదా, దాన్ని పీటీఓ అంటారు. పీటీఓ హార్స్ పవర్ వచ్చేసి 38.9 వరకు ఉంటుంది టిల్లర్ది. పీటీఓ స్పీడ్ వచ్చేసి 540 RPM వరకు ఉంటుంది. ఈ ఉత్త ఇంజిన్ వెయిట్ మాత్రం వచ్చేసి 1825 kgs వరకు ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసి 1965 mm ఉంటుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 6x16 వస్తుంది. ఇది 6 ఇంచ్ టైరు, 6x16 హబ్ వస్తుంది. రేర్ వచ్చేసి 13.6x28 వస్తుంది. దీంట్లో ఇంకా హై ఎండ్ మోడల్కి వచ్చేసి 14.9x28 ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ దీని డీజిల్ ట్యాంక్ కెపాసిటీకి వస్తే 49 లీటర్స్ డీజిల్ పడుతుంది దీంట్లో. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 12 volt 75 amperes. ఈ బండికి వారంటీ వచ్చేసి 6000 hours లేదా 6 years వారంటీ ఉంటుంది.